శ్రీ మహాగణాధిపతయే నమః, శ్రీమాత్రే నమః. ఆధాన్ ఆధ్యాత్మిక వీక్షకులందరికీ శుభాశీస్సులు. జ్యోతిష శాస్త్రపరంగా జాతకంలో పిల్లి శాపము, ప్రేత శాపము ఉందని ఎటువంటి సంకేతాల ద్వారా తెలుసుకోవచ్చు? పిల్లి శాపాలు, ప్రేత శాపాలు ఉన్నప్పుడు ఏం జరుగుతాయో, పిల్లి శాపాలు, ప్రేత శాపాలు పోగొట్టుకోవాలంటే ఎలాంటి సులభమైన విధి విధానాలు పాటించాలో ఈ వీడియోలో మనం తెలుసుకుందాం. జ్యోతిష శాస్త్రంలో మార్జాల శాపం అని ఒక శాపం గురించి చెప్పారు. దీన్నే పిల్లి శాపం అంటారు. ఈ పిల్లి శాపం, మార్జాల శాపం ఎందుకు వస్తుందంటే 3 తరాల్లో ఎవరైనా పిల్లిని చంపితే వస్తుంది, లేదా పిల్లి చావటానికి కారణమైనా కూడా పిల్లి శాపం వస్తుంది. మనమే చంపక్కర్లేదు, ఎవరైనా కారణమైనా కూడా ఆ వంశంలో 3 తరాల్లో పిల్లి శాపం అనేది వస్తుంది. పిల్లి శాపం ఉందని జాతకం ద్వారా ఎలా తెలుస్తుంది? మీ జన్మ కుండలిలో జాతక చక్రంలో మొత్తం 12 స్థానాలు ఉంటాయి. ఆ 12 స్థానాల్లో లగ్నం నుంచి చూసుకున్నప్పుడు జాతక చక్రంలో 9వ స్థానంలో రాహు ఉంటే దాన్ని పిల్లి శాపం అంటారు. అలాంటి జాతకులకి 3 తరాల్లో ఎక్కడైనా పిల్లులకు హాని చేయటం అనేది జరిగింది, పిల్లి శాపం అనేది ఉంటుంది. ఈ మార్జాల శాపం, పిల్లి శాపం ఉన్నప్పుడు ఏం జరుగుతుంది అంటే కిడ్నీ స్టోన్స్ ప్రాబ్లం వస్తుంది. ఎవరికైనా మూత్రపిండాల్లో రాళ్ళు, కిడ్నీ స్టోన్స్ ప్రాబ్లం సివియర్ అయిపోతే దానికి కారణం మీ జాతకంలో మార్జాల శాపం ఉండటమే. పిల్లి శాపం ఉన్నప్పుడు జీవితంలో ఎంత కష్టపడ్డా సరే అభివృద్ధి అనేది ఉండదు, ఎంత కష్టపడ్డా ఫైనాన్షియల్ డెవలప్మెంట్ ఉండదు, సంపాదించిన ధనం నిలబడక మొత్తం వృధాగా ఖర్చయిపోతూ ఉంటుంది. అలాగే కుటుంబంలో సంతానానికి కూడా తరచుగా అనారోగ్య సమస్యలు అనేవి వస్తూ ఉంటాయి. వీటన్నిటికీ కారణం పిల్లి శాపం, మార్జాల శాపంగా గుర్తించాలి. మరి ఈ పిల్లి శాపం, మార్జాల శాపం పోవాలంటే ఏం చేయాలి? బంగారంతో చిన్న పిల్లి విగ్రహాన్ని తయారు చేసి దక్షిణతో బ్రాహ్మణుడికి దానం ఇవ్వాలి. బంగారు పిల్లిని దానం ఇస్తేనే ఈ పిల్లి శాపం నుంచి బయటపడవచ్చని జ్యోతిష శాస్త్ర గ్రంథాలన్నీ తెలియజేస్తున్నాయి. అయితే బంగారంతో పిల్లిని తయారు చేయలేని వాళ్ళు పంచలోహాలతో పిల్లి తయారు చేసి బ్రాహ్మణుడికి దానం ఇవ్వండి. అలా కూడా చేయలేని వాళ్ళు మాత్రం 4 స్వాతి నక్షత్రాలు నరసింహస్వామి ఆలయంలో నరసింహస్వామికి అర్చన కానీ అభిషేకం కానీ చేయించుకోండి. దానివల్ల పిల్లి శాపము, మార్జాల శాపం నుంచి బయటపడవచ్చు. అలాగే జ్యోతిష శాస్త్రంలో ప్రేత శాపం అని ఇంకొక శాపం చెప్పారు. ప్రేత శాపం అంటే ఏంటంటే గత జన్మలో ఎవరివైనా ఆస్తులు దౌర్జన్యంగా మనం ఆక్రమించి వాళ్ళ చావుకు కారణమైతే ప్రేత శాపం అనేది వస్తుంది. బ్రాహ్మణుల ఆస్తులు కానీ ఎవరి ఆస్తులైనా సరే అన్యాయంగా, అక్రమంగా ఇతరి ఆస్తులు ఆక్రమించి అవి స్వాధీనం చేసుకోవటం వల్ల వాళ్ళకేదైనా దుర్మరణం వచ్చినా, వాళ్ళకేదైనా అనారోగ్యం వచ్చినా అది ఈ జన్మలో ప్రేత శాపంలాగా చుట్టుకుంటుంది. ఈ ప్రేత శాపం ఉన్నప్పుడు ఏం జరుగుతుంది? ఎలాంటి సంకేతాల ద్వారా ప్రేత శాపం ఉందని తెలుసుకోవచ్చు? ఇంటి యజమాని బ్రహ్మాండంగా డబ్బులు సంపాదిస్తున్న తరుణంలో ఒక్కసారిగా వ్యసనాలకు అలవాటు పడిపోయి సంపాదించిన ధనం మొత్తం కూడా బూడిద పాలు చేస్తూ ఉంటే ఆ ఇంటి యజమానికి ప్రేత శాపం ఉంది అని అర్థం చేసుకోవాలి. ప్రేత శాపం ఉన్న ఇళ్లల్లో 19 సంవత్సరాల తర్వాత గండాలనేవి పిల్లలకు ఉంటాయి, వాహన ప్రమాదాలు ఉంటాయి. ఒక్కొక్కసారి కొంతమంది పిల్లలు ప్రేత శాపం ఉన్న ఇళ్లలో 19 సంవత్సరాల తర్వాత చనిపోతూ ఉంటారు. అలాగే ప్రేత శాపం ఉన్న ఇళ్లల్లో అన్నం తింటూ ఉంటే అనుకోకుండా చిన్న విషయానికి గొడవ వచ్చి పళ్ళాలు విసురుకొని హాస్పిటల్ వరకు వెళ్ళే విధంగా జరుగుతూ ఉంటుంది. దానికి కారణం ఆ ఇంటి సభ్యులకు ప్రేత శాపం ఉందని అర్థం చేసుకోవాలి. ప్రేత శాపం ఉన్న ఇళ్లల్లో దాంపత్య జీవితం సరిగా ఉండదు, వివాహేతర సంబంధాలు ఉండే అవకాశాలు ఉంటాయి. అలాగే భార్యాభర్తల మధ్య అన్యోన్యత ఉండదు. ఈ సంకేతాల్లో ఏవి కనిపించినా సరే మీ కుటుంబంలో ప్రేత శాపం ఉందని ప్రతి ఒక్కళ్ళు అర్థం చేసుకోవాలి. ప్రేత శాపం ఉన్న ఇళ్లల్లో మానసిక అశాంతి ఉండదు, మానసిక ప్రశాంతత అనేది ఉండదు. మరి ప్రేత శాపం నుంచి బయటపడాలంటే ఏం చేయాలి? శక్తివంతమైన అమావాస్య, పౌర్ణమి పరిహారాలు పాటించాలి. అమావాస్య రోజు, పౌర్ణమి రోజు ఉపవాసం ఉంటూ ఉన్నట్లయితే క్రమక్రమంగా ప్రేత శాప తీవ్రత తగ్గుతుంది. ప్రతి నెలలో అమావాస్య, పౌర్ణమికి బ్రాహ్మణుడికి స్వయం పాకం దానం ఇవ్వటం,
లేదా బ్రాహ్మణుడికి అన్నదానం చేయటం ద్వారా కూడా ఈ ప్రేతశాప దోష తీవ్రత నుంచి బయటపడవచ్చు. అలాగే అమావాస్య రోజు రావి చెట్టు దగ్గర ప్రమిదలో ఆవాల నూనె పోసి 12 ఒత్తులు విడిగా వేసి దీపం పెట్టి 12 ప్రదక్షిణలు చేయటం ద్వారా కూడా ప్రేతశాప నుంచి సులభంగా బయటపడవచ్చు. అమావాస్య రోజు అనాథ శరణాలయాల్లో పేదవారికి అన్నదానం చేయటం ద్వారా కూడా ప్రేతశాప నుంచి సులభంగా బయటపడవచ్చు. ప్రేతశాపాలున్న వాళ్ళు ఈ అమావాస్య పౌర్ణమి పరిహారాలు చేసుకుంటూ ఉండండి. చాలా వరకు ప్రేతశాపాల వల్ల వచ్చే వ్యతిరేక ఫలితాల నుంచి బయటపడవచ్చు. అప్పటికీ ఇంకా ప్రేతశాపం సంకేతాలు కనిపిస్తూ ఉన్నట్లయితే అటువంటప్పుడు గోకర్ణం క్షేత్రంలో ఈ ప్రేతశాప పోగొట్టేటటువంటి అద్భుతమైన పూజ ఉంటుంది. అలాంటి పూజ నిర్వహించుకోవటం ద్వారా కూడా సమస్త శుభాలను సిద్ధింపజేసుకోవచ్చు. కాబట్టి పిల్లి శాపము, ప్రేత శాపము వీటి నుంచి బయటపడండి. సమస్త శుభాలను సిద్ధింపజేసుకోండి. ఇంకా ఇలాంటి ఆసక్తికరమైన విశేషాంశాలు తెలుసుకోవాలనుకుంటే ఆధాన్ ఆధ్యాత్మిక ఛానల్ని తప్పకుండా సబ్స్క్రైబ్ చేసుకోండి. సర్వే జనాః సుఖినో భవంతు. స్వస్తి.